హాయ్ ఐ లవ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం అయితే ఎగ్ బిర్యానీ అయితే చేసేసాను. అన్నం కూడా చూసారా ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో. ఎగ్ కూడా చాలా యమ్మీగా ఉంది. ఫస్ట్ టైం చేసినా కూడా ఎప్పటినుంచో ప్రాక్టీస్ ఉన్నట్టే వచ్చిందండి. మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో షేర్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అయితే ఏమేమి కావాలో చూసేద్దాం. చాప్డ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 3 పచ్చిమిర్చి, నిమ్మకాయ, ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. అయితే ముందుగానే సన్నగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పెట్టుకున్నాను. 3 టమాటాలు కూడా ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఎగ్ కూడా బాయిల్ చేసేసుకొని పొట్టు తీసేసుకొని అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ మనమైతే ఎగ్ పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, అవైతే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పసుపు, సాల్ట్, కారం ఇవి 3 వేసుకొని ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ముందుగానే ఘాట్లు అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేసుకున్నాక ఘాట్లు పెట్టుకున్నాను. మనకు మసాలాలో వేస్తాం కదా, అందులో మంచిగా మసాలాన్ని పట్టే విధంగా ఇవన్నీ ఫస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో అయితే వేసే ముందు ఘాట్లు అయితే పెట్టుకుంటాను. అయితే ఎగ్స్ పొట్టు అనేది మా పాప తీసింది. అందువల్లే ఒక ఎగ్ అనేది సరిగ్గా తీయలేదు పొట్టు. అయితే చిన్నపిల్లలకి వాళ్ళు చిన్నపిల్లలని వదిలేయకుండా వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు ఇంట్లో చిన్న చిన్న వాళ్ళు చేసే విధంగా ఉండే వర్క్స్ అయితే చెప్తూ ఉంటేనే వాళ్ళకి కూడా ఇంట్లో వర్క్స్ కూడా అలవాటయిపోతాయి. ఇప్పుడైతే హాలిడేసే ఉన్నాయి కదా, స్కూల్ కూడా హాలిడేసే ఉన్నాయి. తర్వాత మనం ఎగ్ బిర్యానీ ఎందులో అయితే చేసుకుంటామో అడుగు మందంగా ఉండే విధంగా చూసుకోండి. అటైతే బౌల్ పెట్టేసుకున్నాం కదా, ఆ బౌల్ వేడయ్యే లోపల మనం సైడ్‌కొచ్చేసి నార్మల్ రైసే మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకోవాలి. సేమ్ బాస్మతి రైస్ ఎలా చేసుకుంటామో ఈ రైస్ కూడా అలాగే చేసుకోవాలి. ఓల్ స్పైసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. మనకు సాల్ట్ అనేది ఎంత వేసుకోవాలి ఎలా తెలియాలంటే, నీళ్ళు మనం తాగితే సముద్రపు నీరులా ఉప్పగా ఉండాలి. నూనె, నిమ్మకాయ కూడా వేసుకోవాలి. నూనె ఎందుకంటే అన్నం అనేది ఒకటికొకటి అతుక్కోకుండా ఉండడానికి, పుల్లలు పుల్లలుగా రావడానికని వేసుకోవాలి. ఆలోపు ఇటు బాండీ అయితే వేడైపోయింది. ఆయిల్ మీకు ఎగ్ బిర్యానీ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. 4 అయితే నేను మా నూనె డబ్బాలో ఉండే పావుతోని 4 అయితే పోసుకున్నాను. తర్వాత ఓల్ స్పైసెస్ అన్నీ కూడా గరం మసాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చాప్డ్ ఆనియన్స్ అన్నీ కూడా 1 చాప్డ్ ఆనియన్ పెద్దది తీసుకున్నాను చిన్న చిన్న స్లైసెస్గా. మాకైతే వెజిటేబుల్ చాపర్ ఉంది. దానికి సంబంధించింది కూడా నేను యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాను. ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఆనియన్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుని అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాం కదా, అవి ఎంత మంచిగా అయితే వేయించుకుంటాం, ఇది కూడా అంత మంచిగా వేగాలి. అవి వేగిపోయే లోపల నేను హాఫ్ అన్ అవర్ ముందే నార్మల్ రైస్ తీసుకున్నాను, 1.5 రైస్ తీసుకున్నాను. ఆలోపు అటు సైడ్కి వాటర్ అంతా కూడా బాయిల్డ్ అయిపోయిన దాంట్లో వేసేసుకోవాలి. చిన్నపిల్లలు తినరు అనుకుంటే ఆ రైస్ వేసే ముందే బాయిల్ అయ్యే వరకు ఆ స్పైసెస్ అన్నీ కూడా తీసేయచ్చు. నేనైతే అలాగే నాకు ఇష్టం, అలాగే వేసేసుకున్నాను. ఇటు వన్ సైడ్ వచ్చేసి మనకు బిర్యానీకి కావాల్సిన రెసిపీ తయారైపోతుంది. నెక్స్ట్ అటు సైడ్ వచ్చేసి అన్నం కూడా బాయిల్డ్ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్నది వేసుకోండి. అది మంచిగా గోలిన తర్వాత 3 టమాటో ప్యూరీ అయితే నేను మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసేసుకున్నాను. అది కూడా వేసుకొని మంచిగా గోలనివ్వాలి. పచ్చివాసన అంతా పోతేనే, ఎంత గోలితే మనకు అంత టేస్ట్ అయితే వస్తుంది. దాని తర్వాత పసుపు అయితే వేసేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా గోలే వరకు కాసేపు ఆగిన తర్వాత 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి, కొత్తిమీర, పుదీనా కొంచెం కొంచెంగా ముందు వేసుకోవాలి. కొంచెం ఉంచుకోవాలి. లాస్ట్‌కి రైస్ అయిన తర్వాత వేసుకుంటాం కదా, ఇవన్నీ కూడా మంచిగా గోలిన తర్వాత సాల్ట్ అయితే వేసేసుకోండి. మీ రుచికి తగినట్టుగా మీరైతే వేసుకోండి. కారమైన, సాల్ట్ అయినా ఒక్కొక్కరు తక్కువ తింటారు, ఒక్కొక్కరు ఎక్కువ తింటారు. అందుకోసం మీరెంత తింటారో అంతే వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేసుకొని, నేను గరం మసాలా అయితే ఈ రోజులలో ఎవరికి ఎక్కువ పడట్లేదు, అందుకోసం ఇంట్లోనే ఓల్ గరం మసాలా చేసుకున్నది కొంచెం అంటే కొంచెం లిటిల్ బిట్ వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా గోలనివ్వాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా ఎంత మంచిగా గోలితే మనకు అంత టేస్ట్ అయితే వస్తుంది. మంచిగా గోలిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ముందే చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా కొంచెం వేసేసుకోండి. ఆల్రెడీ అవి ఫ్రైడ్ అయిపోయాయి కాబట్టి ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం లేదు. కొన్ని లైట్గా వాటర్ పోసేసుకొని కలుపుకోవాలి.
ఏది వేసినా కూడా వేసిన తర్వాత కొంచెం కొంచెం అయితే గ్యాప్ తీసేసుకోండి. పచ్చివాసన అంతా పోతే మనకు మంచిగుంటుంది. బిర్యానీ అంటేనే మనం కర్డ్ వేసుకోవాలి. స్పెషాలిటీ అంటే కర్డే కదా! కర్డ్ కూడా వేసేసుకొని మంచిగా గోలే వరకు ఆగండి. ఇదంతా గోలిన తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఘాట్లయితే పెట్టుకొని వేసేసుకున్నాను. ఘాట్లు పెట్టుకుంది మీకేం చూపించలేదు. ఈ మసాలా అంతా కూడా వాటికి పట్టాలంటే ఘాట్లయితే పెట్టేసుకోండి. కొంతమందయితే రైస్ వేసేటప్పుడే మిడిల్ లేయర్‌లో వేస్తారు. లేదంటే పైన వేసేసుకుంటారు. అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ మసాలా అంతా ఎగ్‌కి కూడా పట్టాలనే ఉద్దేశంతోని ఇందులో వేసేసాను. దీనిపైనే నేను రైస్ వేసేసుకుంటున్నాను. ఇటు ఎగ్స్ ఇవన్నీ మసాలా పట్టేంత లోపల అన్నం కూడా 80% అయితే కుక్ అయిపోయి ఉండాలి. మీకు చూసారా జూమ్‌లో చూపిచ్చాను. అన్నం ఇట్లా అంటే కొంచెం పలుకుగా విరగాలి. అలా అయిన తర్వాత ఇలా జాలీతోని తీసుకొని వాటర్ రాకుండా అంతా కూడా లేయర్స్ లాగా పరుచుకోవచ్చు. నేనైతే మొత్తం అంతా కూడా ఈక్వల్‌గా వేసుకుంటూ, ఈక్వల్‌గా అనుకుంటూ చేసుకున్నాను. ఫస్ట్ టైం అయినా కూడా బిర్యానీ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. అన్నం వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా ఇలా పైన వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని నెయ్యి కాస్త వేడి చేసేసుకొని వేసుకున్నాను. నిమ్మకాయ కూడా వేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుందండి. తప్పకుండా ఇంట్లో ఉంటే మాత్రం నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తూ ఉంటానండి. మూత పెట్టుకొని 15 మినిట్స్ వరకు దమ్మిస్తే సరిపోతుంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. మీ సపోర్ట్ కోసం లైక్ అయితే చేయడం మర్చిపోకండి. చూసారా దమ్ తీసేసిన తర్వాత కూడా 15 మినిట్స్ తర్వాత కూడా ఎంత అంటే పుల్లలు పుల్లలుగా ఎంత బావుందో. మా పాపనైతే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంది మమ్మీ అని మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా ఈ ప్రాసెస్‌లో సింపుల్‌గా అయితే చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.